మరణం గుండా వెళ్తున్న ప్రభువుకి శిష్యుల బలహీనతలు తెలిసినప్పుడు, అబద్ధంలాడిన పేతులు, పారిపోయిన శిష్యులు, నరికిన శిష్యులు, నిద్రపోయిన వాళ్ళే ప్రభు వాళ్ళని నిలబెట్టిన తర్వాత ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈరోజు మనకు సువార్త వచ్చిందంటే పారిపోయిన వాళ్ళే, ఆ నిద్రపోయిన వాళ్ళే, ఆ యొక్క అబద్ధాలాడిన వాళ్ళే, ఆ నరికిన వాళ్ళే. అలాంటి బలహీనమైన శిష్యుల్ని ప్రభు వదిలిపెట్టలేదు. బలహీనతలు కలిగిన వాడిని బలంగా వాడుకోగలడు. బలహీనతల్లోనే కృప చూపించి తన శక్తిని ప్రసరింప చేయగలడు. మన జీవితంలో ఆయా పరిస్థితిలో సత్యం చెప్పడం దగ్గర బలహీనలైనా, అబద్ధాలు ఆడే దగ్గర బలహీనతలైనా, కోపం దగ్గర బలహీనతలైనా, పారిపోయి భయము అయి బలహీనతలైనా, నిద్రపోయే బలహీనతలైన, ప్రార్థన నిర్లక్ష్యం చేసే బలహీనతలైన ప్రభు తిరిగి నిలబెట్టగలడు, తిరిగి వాడుకోగలడు, తిరిగి గొప్ప శక్తివంతులుగా తన కోసం నిలబెట్టి దేవుడు